పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని వచ్చి ఆ పీఠం మీద దహనబలి అర్పించిన సమర్పణ జీవితం. దేవునికి ఇచ్చే విషయంలో చాలా కాలం మాట్లాడుకుంటూ మొట్టమొదటిది మన సమయం ఇవ్వాలి, రెండవది మనం బలం ఇవ్వాలి, మూడవది నీ ధనం ఇవ్వాలి. ఈ మూడు ప్రాముఖ్యం. మొట్టమొదటిది సమయం. నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఆరోగ్యంలో దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి. రెండవది నీకు ఇచ్చిన బలం. చాలా మంది నేను ఒక ఆవిడ ఫోన్ చేసింది, మాకు తెలిసినవాడు, యవనస్తురాలు, ఆ వయసు ఇంచుమించు మరి 27 వయసు, 20 సంవత్సరాలు, 20 కేజీలకు వచ్చిందన్న బరువు. అంటే ఆమెకున్న రోగం అంటే అర్థం కావట్లేదు. 28 సంవత్సరాలు ఉన్న యవన బిడ్డ 20 సంవత్సరాల బరువు ఉంది అంటే తన ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఎందుకు? దేవుని సన్నిధిలో గడపవలసిన సమయం దేవుడు గడపట్లేదు. చాలా బాధాకర విషయం. దేవుడు ప్రజలుగా మనకి ఎందుకు ఆయుష్కాలం ఇస్తాడంటే మనకిచ్చిన సమయంలో దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవుని సన్నిధిలో గడపడానికి. దేవుడితో మాట్లాడిన దేవుడు భక్తంగా ఎందుకు పెట్టాడు? నియమక కూడికలు, ఆదివారం ఆరాధన, అనంతరం సువార్త, మళ్ళీ సాయంత్రం సువార్త కూడిక, మళ్ళీ మంగళవారం సంఘ ప్రార్థన, గురువారం బైబిల్ స్టడీ, శుక్రవారం స్త్రీల కూడిక. ఇవన్నీ ఎందుకు పెట్టాడంటే దేవుడితో నడవటానికి, మనకున్న సమయం, మనం వలసిన సమయం దేవునికి ఇవ్వడానికి నియమక కూడికలు పెట్టాడు. ఎంత బాధ అంటే నియమక కూడుకులు ఎవరు రాలేకపోతున్నారు. కొంతమంది వస్తున్నారు, రాగలిగారు వస్తున్నారు, రాలేకపోతున్నారు. మరి ఎప్పుడు కట్టబడతావు? నీతో ఎప్పుడు నడుస్తాడు? నువ్వెప్పుడు దేవుడితో నడుస్తావు? దేవుడు మనతో నడవటానికి ఇష్టపడుతున్నాడు. మనం కూడా దేవుడితో నడవటానికి కొన్ని లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నోవహు జీవితంలో మొట్టమొదటి దేవుడి మాటకి విధేయత కలిగి ఉన్నాడు. రెండవది దేవుని సన్నిధిలో ప్రార్థించే ప్రార్థనాపరుడిగా ఉన్నాడు. మూడవది దేవుడికి ఇచ్చే అర్పణ విషయంలో, సమయ విషయంలో, బల విషయంలో, కాలిక విషయంలో దైవికమైన క్రమాన్ని, నియమాన్ని అనుసరిస్తున్నాడు. అందుకని యెహోషువ చెప్పాడు. ఏం చెప్పాడండి? మొదటి అధ్యాయం 9వ వచనం చదవము మళ్ళీ ఒకసారి. ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఆజ్ఞ దేవుని యొక్క నిబంధన కట్టడానికి నీవు అనుసరించాలి.